ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్స నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు జూన్ మాస ఫలితములు ఎలా ఉండబోతున్నాయి, అందులో ఈ యొక్క జూన్ మాసంలో గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి మీనంలో ఉండేటువంటి రాహు కుంభంలోకి మారిపోయాడు. అదేవిధంగా కేతువు కూడా మనకి సింహంలోకి మారుతున్నాడు, కన్యలో ఉండే కేతు. కాబట్టి రాహుకేతువులు ఈ మాసం నుంచి మార్పు అనేది జరుగుతుంది. అదేవిధంగా శని మీన రాశిలోని, మేషంలో శుక్రుడు, రవి బుధులు ఇద్దరు కూడా వృషభ రాశిలో ఉంటూ ఆ యొక్క బుధుడు 6వ తేదీ మిథునంలోకి మారుతున్నాడు. అదేవిధంగా మిథునంలో గురువు ఉంటున్నాడు. గురువు దగ్గరికి చేరుతున్న బుధుడు 23వ తేదీ మరలా కర్కాటకంలోకి వస్తున్నాడు. అదేవిధంగా 6వ తేదీ నుంచి కర్కాటక రాశిలో నీచబడి ఉన్నటువంటి కుజుడు కేతువును కలుస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి, ఎటువంటి విషయాలు చాలా బాగా కలిసి రానున్నాయి అనేటువంటి విషయాలని, మరియు ఏ దేవతా ఆరాధన చేసుకోవాలనేటువంటి విషయాలని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి, లగ్నం తెలియని వారి రాశి గురించి మనం తెలుసుకుందాం. వృషభ లగ్నం వారికి లేదా వృషభ రాశి వారికి ప్రధానంగా ఇక్కడ 4వ స్థానంలో కేతు వచ్చి కేతువు కుజుడు కలిసి ఉంటున్నారు. దీనివల్ల ప్రత్యేకంగా మీరు విద్యార్థులైతే గనక మీరు ఏదైనా ల్యాబ్లో రీసెర్చెస్ చేసేటువంటి అంశాల్లోని, చదువు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రైతులు, రియల్ ఎస్టేట్ రంగాల్లో వాళ్ళు ఏదైనా భూమిని కొనుగోలు చేసేటప్పుడు లేదా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఏదైనా దోషభూయిష్టంగా మనం ఏదైనా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అనేటువంటి విషయాల్ని కాస్త జాగ్రత్తగా ఉండాలి. అయితే రైతులకి, రియల్ ఎస్టేట్ రంగాల వారికి భూమి మూలంగా కొంత ధనయోగం కూడా వస్తుంది. కాకపోతే ఇక్కడ ఈ భూమి గతంలో ఏదైనా రావాల్సిన భూమి కొంతవరకు రావడం, కొంత డిస్ప్యూట్స్లోకి వెళ్ళడం కూడా చూపిస్తుంది 4వ స్థానంలో కుజకేతువుల యొక్క కలయిక మూలంగా. ఇక 2వ స్థానంలో గురువు వ్యాపార మూలంగా, అందులో ముఖ్యంగా టీచింగ్ లైన్స్, ట్రైనింగ్, ట్యూషన్స్, కన్సల్టెన్సీ సెంటర్స్లో ఉండేటువంటి వారికి చాలా బాగుంటుంది. కొత్త అగ్రిమెంట్స్ అవుతాయి 23వ తేదీ తర్వాత చూసుకున్నట్లయితే. అలాగే మరొక విషయం ఏంటంటే 12వ స్థానంలో శుక్రుడు ఉన్నందుకు మీకు అంటే గతంలో రావాల్సిన కొన్ని కంఫర్ట్స్ ఉంటాయి. మనకి కొన్ని కంపెనీ ఇస్తుంది, లేనట్లయితే కొంతమంది గవర్నమెంట్ రిలేటెడ్ వాటిలో ఉండేటువంటి వారికి కొన్ని అలవెన్సెస్ వస్తుంటాయి. అటువంటివి కొంతవరకు వీళ్ళు పొందడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ పంచమాధిపతి ఎప్పుడైతే మీకు గురువుతో కలుస్తున్నాడు 6వ తేదీ నుంచి, ముఖ్యంగా ఇక్కడ సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది. వివాహ నిర్ణయాలకు సంబంధించిన విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. సప్తమ స్థానాధిపతి 4వ స్థానంలో కేతువుతో కలిసి ఉన్నాడు. కాబట్టి వివాహ నిర్ణయాలు ముఖ్యంగా ఆది మంగళవారాలు తీసుకోకండి. మరియు మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఉద్యోగ సంబంధించిన విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఆన్లైన్లో లేదా ఇక్కడ నుంచి విదేశాల్లో ఉండే కంపెనీల్లో ఏదైనా ఉద్యోగ ప్రయత్నం కనుక మీరు చేస్తున్నట్లయితే ఆ యొక్క ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి. లాభశని మంచివాడు. 2వ స్థానంలో ఉండేటువంటి గురువు, అంటే ధనస్థానంలో ఉండేటువంటి గురువు కూడా మంచి ఫలితాలను ఇక్కడ ఇస్తున్నాడు. కాబట్టి పెద్దగా భయపడాల్సిన పని లేదు. కాకపోతే మీరు జాగ్రత్త తీసుకోవాల్సిందల్లా వాహనాలు నడిపేటప్పుడు, ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు, కన్స్ట్రక్షన్స్ చేసేటప్పుడు ప్రధానంగా జాగ్రత్త వహించండి. అందులోనూ సప్తమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు కేతువుతో కలుస్తున్నందుకు వివాహము, వివాహ జీవిత సంబంధించినటువంటి విషయంలోనే ఎవరితోనైనా పార్ట్నర్షిప్స్ చేసేటువంటి అంశాలలోని, ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి అంశాలను, అందులో ముఖ్యంగా భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన విష్ణువుని, దత్తాత్రేయుడిని ఎక్కువగా ఆరాధించండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామంది ఏంటంటే ఇప్పుడు భయపడుతున్నటువంటి అంశము కాలసర్ప దోషంలో గ్రహాలు ఉన్నాయి, ఒకవైపు యుద్ధ సంబంధించిన వాతావరణం నడుస్తుంది,
ఈ కాలసర్ప దోషం వాళ్ళ జన్మజాతకానికి ఏమైనా ఎఫెక్ట్ ఇస్తుందా అని అంటూ ఉంటారు. అందుకే ఒకటే చెప్తున్నాను, చాలా కాలం నుంచి చెప్తున్నా ఈ విషయం. కాలసర్ప యోగం అనుకోండి, దోషం అనుకోండి, అది కేవలం కాలానికి సంబంధించింది. మీరు గమనించినట్లయితే చూస్తే కనుక ఈ గ్రహాలన్నీ రాహుకేతు మధ్యలో పడ్డప్పుడు ఇప్పుడు చూడండి వాతావరణం అంతా ఇలా ఉంది. మనకు కరోనా వచ్చినప్పుడు కూడా పరిస్థితి ఇలాగే ఉండేది. అయితే ఇక్కడ ఈ మంగళవారం మనకి పెహల్గాం ఇన్సిడెంట్ జరిగినందుకు నేను మొదటి నుంచి చెప్తూనే వస్తున్నాను, మరలా జరిగే ఛాన్సెస్ ఉంది. ఎక్కడ అంటే కొంత ఆధ్యాత్మిక కేంద్రాలు ఉండే ప్రదేశాల్లోని, నెక్స్ట్ మనకి పుష్కరాలు రాబోతున్నాయి. పుష్కరాలు జరిగేటువంటి ప్రదేశంలో ఏదైనా సరే హిందూ సంబంధించిన, ఆధ్యాత్మిక సంబంధించిన, స్పిరిచువల్ రిలేటెడ్ ప్లేసెస్ ఉంటాయి. అటువంటి ప్రదేశాల్లో మనుషులు ఎక్కువగా తిరిగేటువంటి ప్రదేశాల్లో హైదరాబాద్ లేదా కేరళ సముద్ర ప్రదేశాల్లో, సముద్రపరంగా కొంతవరకు యుద్ధ ఇవి కూడా వస్తాయని, అంటే కొంతవరకు అటాక్స్ జరుగుతాయని చెప్పుకున్నాం మనం. అటువంటివి వస్తున్నాయి కాబట్టి ఆ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ, ఇక్కడ ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది గోచార ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి 10 to 15% మాత్రం. అంతా కూడా మన జన్మజాతకంలో లగ్నం ఎలా ఉంది, ధనస్థానం ఎలా ఉంది, మన ప్రయత్న స్థానం ఎలా ఉంది, మనం ఏ డైరెక్షన్లో నివసిస్తే బాగుంటుంది, అదేవిధంగా మన ఫైనాన్స్ కానీ, కెరియర్ కానివ్వండి, వృత్తి వ్యాపార సంబంధించిన అంశాలతో పాటు వివాహము, ఇవన్నీ కూడా మన పర్సనల్ చార్ట్ బట్టి ఉంటాయి. అయితే ఈ గోచార ఫలితాలు జరిగేటప్పుడు మాత్రం ముఖ్యంగా మనకి ఇప్పుడు శని మీనరాశిలో ఉన్నందుకు అందరూ కూడా దక్షిణామూర్తి స్తోత్ర పఠనం చేయడం వల్ల శని యొక్క ప్రభావం అనుకూలిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. దక్షిణామూర్తి ఆరాధన మరియు కాలభైరవ అష్టకము, అదేవిధంగా గోవులకి పిడికడు బెల్లం పెట్టడము, వీటి వల్ల ఏమవుతుందంటే అకాలంలో వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో ఇండియా మొత్తంలో మీరు ఎక్కడున్నా కూడా, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు బాలేవు, మీరు ఎక్కడున్నా సరే ఆ కాలభైరవుడు దక్షిణామూర్తి ఆ సమయానికి ఒక స్ఫురణలా కలిగి మీరు అక్కడి నుంచి ఇబ్బంది నుంచి బయటపడతారు. సో ఇవి చేయండి. అదేవిధంగా ఇంకొంతమంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, ఏమంటే కాలసర్ప యోగం లేదా దోషం మా జాతకంలో ఉన్నప్పుడు గోచారంలో కాలసర్ప యోగం కలిగినప్పుడు అదేమైనా ఎఫెక్ట్ ఇస్తుందా అని చాలామంది అడుగుతున్నారు. అది ఎప్పుడు ఇస్తుందో కూడా నేను మీకు క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు ఉదాహరణకి ఎవరికైతే ఇప్పుడు చూడండి, ఇప్పుడున్న గోచారంలో మీనంలో రాహువు, సింహంలో కేతు ఉన్నాడు, కాలసర్ప దోషంలో గ్రహాలన్నీ పడున్నాయి కదా. ఇది ఎప్పటి వరకు ఉంటుంది? ఆల్మోస్ట్ జూలై మిడిల్ వరకు ఉండి, జూలై మిడిల్ తర్వాత కుజుడు బయటకు వస్తాడు. అలా 1 by 1 ఒక్కొక్క గ్రహం బయటకు వస్తుంది. అయితే నిజంగా వాళ్ళ పర్సనల్ చార్ట్లో రాహుకేతువులు కనుక కుంభ సింహరాశుల్లో ఉండి కాలసర్ప యోగం ఏర్పడితే కనుక ఇప్పుడుండే కాలసర్ప యోగం దానికి కనెక్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందండి, దీనికి ఏమిటి పరిహారం, అసలు దీనివల్ల ఏమవుతుంది అంటే సింపుల్, ఏమీ లేదు. మనకి చూడండి, ఇటొక గేట్ వేసేసి మధ్యలో అందరి నుంచి వస్తే ఇటు కదలకుండా అయిపోతుంది చూసారా. అలా ఏంటంటే కొంచెం మనకి వర్క్స్ అన్ని స్ట్రక్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు దానికి పరిహారం ఏమిటి? రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేసుకోవడము, చక్కగా ఆ యొక్క కాళహస్తికి వెళ్ళి ఆ పరమేశ్వరుని దర్శనం చేసుకోవడము, అక్కడ వీలైతే రాహుకేతు పూజ చేయించుకోవడము. చాలామంది ఏంటంటే కేవలం రాహుకేతువులకి ప్రాధాన్యత ఇస్తారు, కానీ అక్కడికి వెళ్ళినందుకు రాహుకేతువులతో పాటు అక్కడ ఉన్నటువంటి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ద్వారా మనకి కష్టాలు తొలగిపోతున్నాయనే విషయం మర్చిపోతుంటారు ఆ దర్శనం ద్వారా. అదొకటి ముఖ్యంగా చేయించుకుంటూ మీకు దగ్గరలో ఆలయంలో రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, లేనట్లయితే రావి చెట్టు కింద మనకి ప్రతిష్ఠ చేసిన ఉంటాయి, వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపినటువంటి వాటర్ని వేయడము, ఇవి ఎక్కువగా చేస్తుండాలి. అయితే మనకి రాహుకేతువుల మార్పుల వల్ల ముఖ్యంగా మనకి జరిగేది ఏమిటంటే, కేతువు మార్పు వల్ల ల్యాండ్ రేట్స్ చక్కగా పెరుగుతాయి, బంగారం కొంతవరకు ఆగుతుంది ఒక దగ్గర. గురువు మిథునంలోకి వచ్చినందుకు కొంచెం వాణిజ్య సంబంధించిన విషయాల్లో బాగుంటుంది. కాకపోతే మీనంలో శని ఉన్నందుకు కొన్ని అంటే సహజంగా ఇండియా పాకిస్తాన్ యుద్ధం పక్కకు పెడితే వాళ్ళ స్ట్రైక్స్ సర్జికల్ స్ట్రైక్స్కి ఎక్కువ జరిగే ఛాన్స్ ఉంది. కానీ వేరే దేశాలు ఇన్వాల్వ్ అయితే మాత్రం అణుబాంబులు వేసుకునేటువంటి ఛాన్సెస్ వరకు వెళ్తుంది. వేరే దేశాలు అన్నీ కనుక ఇన్వాల్వ్ అయితే, కేవలం వీళ్ళిద్దరి మధ్యన అయితే అంతవరకు వెళ్ళదు అనేటువంటి చాలా స్పష్టంగా గోచారం చూపిస్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది ఈ ప్రశ్న నన్ను అడుగుతూ ఉన్నారు. ఇదొకటి. అయితే పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మీరు గనక దక్షిణామూర్తి ఆరాధన, కాలభైరవ అష్టకము కనుక చదువుకుంటూ అమ్మవారి ఆరాధన కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా బయటపడతారు. బయటపడాలనే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.